మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 1.47 బిలియన్ పీపుల్ అయితే ఉన్నారు. సో ఫ్యాషన్ లో అరౌండ్ 20 క్రోర్స్ స్టైల్స్ అయితే ఉన్నాయి. సో మనకు తెలిసినవి మాత్రం మూడు క్యాజువల్ వేర్, స్ట్రీట్ వేర్ అండ్ ఫార్మల్ వేర్. అంతకు మించి మన ఇండియాలో ఎక్కువ అంటే ఎక్కువ వెయ్యను కూడా వేరు. అందుకే ఈ వీడియోలో నేను 3 న్యూ స్టైల్స్ అయితే చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ దా చూడు అండ్ ఫాలో అయితే ఖచ్చితంగా కొట్టిపెట్టు మావా. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్వైట్ లగ్జరీ. పేరులోనే అర్థం ఏంటది క్వైట్ లగ్జరీ అనేది. ఈ స్టైల్ అనేది మోస్ట్లీ ఫోకస్ ఆన్ సో లోగోస్ లేకుండా హై క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మనం స్టైల్ చేసి చూపిస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్వైట్ లగ్జరీ. సో యూనిక్లో లాంటి బ్రాండ్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ టైం నీ వార్డ్రోబ్ కలెక్షన్ ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే ఈ క్వైట్ లగ్జరీ కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. సో సెకండ్ స్టైల్ వచ్చేసి గోత్ స్టైల్. సో ఈ స్టైల్ అనేది గోతిక్ సబ్ కల్చర్ నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యారు. ఈ స్టైల్ ఏంటంటే మోస్ట్లీ డార్క్, డేవిల్ ఈ కైండ్ ఆఫ్ థీమ్ తో అయితే ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ అబౌట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట. మోస్ట్లీ క్లాత్స్ అయితే ఫుల్ బ్లాక్ ఆన్ బ్లాక్ అవుట్ఫిట్ అయితే ఉంటుంది. ఒక్కసారి దీని గురించి తెలుసుకున్న తర్వాత అయితే ఇట్ బికమ్ మై పర్సనల్ ఫేవరెట్. దీనిలో చాలా రకాలైతే ఉన్నాయి. ట్రెడిషనల్ గోత్ అని, రొమాంటిక్ గోత్ అని, సైబర్ గోత్ అని, సో చాలా రకాలైతే ఉన్నాయి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి మిలిటరీ కమ్ యూటిలిటీ స్టైల్ అనమాట. సో అమెరికాలో కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే ఎవరైతే ఉన్నారో అండ్ మిలిటరీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయింది ఈ యూటిలిటీ స్టైల్. దీన్ని కానీ స్టైల్ చేయాలంటే నీ యొక్క అవుట్ఫిట్స్ అనేది చాలా థిక్ గా ఉండాలి. సో ఫీల్డ్ లో వేసుకునే జాకెట్స్ ఉంటాయి, క్యామో ప్యాంట్స్, సో ఈ కైండ్ ఆఫ్ క్లాత్స్ అయితే యూజ్ చేస్తారు. సో నాకు తెలిసి ఫ్యాషన్ లో ఒక కొత్త ఒపీనియన్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. మీకు కంటెంట్ అయితే మాత్రం ఫాలో అయితే ఖచ్చితంగా కొట్టు అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో మామా.